హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ఒక్కసారి వెనక్కి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం గురించి కొన్ని మాటలైతే చెప్పాలని మేము ముందుకు వచ్చానండి. అదేంటది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రచారాలు అయిపోయినాయి, ఆల్రెడీ అధికారం మారిపోయింది, ఇప్పుడు ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడటం ఏంటి అని అంటే కనుక దానికి కూడా ఒక లింక్ ఉందండి. ఏంటంటే కనుక కొంతమంది పేర్లు చెప్తాను మీకు. నేను వాళ్ళ పేర్లు బట్టి నేను ఏం వీడియో మాట్లాడబోతున్నాను మీకు ఆల్రెడీ అర్థం అవ్వాలన్నమాట. ఏంటంటే చిరంజీవి గారు, అలాగే రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్ గారు, పృథ్వీరాజ్ గారు, హైపర్ ఆది గారు, ఆటో రాంప్రసాద్ గారు, సప్తగిరి గారు, సుడిగారు సుధీర్ గారు, గెటప్ సీన్ గారు, కొరియోగ్రాఫర్ జానీ గారు, అలాగే ఆర్పి గారు. వీళ్ళ పేర్లు చెప్పగానే మీకు ఒక ఐడియా రావాలి. ఏంటంటే వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు, ఎలాంటి డౌట్ లేదు. అసలు ఇప్పుడు మనం చెప్పబోయే వీడియో ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి. ఏంటంటే దీని గురించి మాట్లాడబోందు నాకు ఫస్ట్ మీరు నాకు మోటివేషన్ కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, తొందరపడొద్దు. ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. నాతో పాటు 10 మంది చదవడానికి అవకాశం కల్పించండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే కదండి, మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రజలకు అవసరమైన ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీళ్ళు ఎక్కడ, వీళ్ళంతా ఎవరు, అసలు ఆంధ్రప్రదేశ్కి వీళ్ళకి సంబంధం ఏంటి అంటే నేను ఎవరైతే పేరు చెప్పానో హైపర్ ఆది కానీ, ఆటో రాంప్రసాద్ కానీ, సప్తగిరి కానీ, సుడిగారు సుధీర్ కానీ, గెటప్ సీన్ కానీ, కొరియోగ్రాఫర్ జానీ కానీ, ఆర్పి కానీ, అలాగే చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ, వరుణ్ తేజ్ కానీ, వీళ్ళందరూ ఎక్కడ, అసలు ఎవరు వీళ్ళు, ఆంధ్రప్రదేశ్కి వీళ్ళకున్న కనెక్షన్ ఏంటి? కాబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీళ్ళంతా ఎవరు, ఇప్పుడు ఏరి? ఎందుకంటే ఓట్లు మాత్రమే అడుగుతారండి వీళ్ళు. ఆ ఓట్లు వేసిన ప్రజల కష్టాలేంటో తర్వాత తెలుసుకోరా? వాళ్ళ పడే బాధలు వీళ్ళకి అవసరం లేదా? ఓట్లేసి వాళ్ళు గెలిపిస్తే చాలా మోటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోతారా? అంటే సంక్రాంతికి జరిగే జాతరకు వచ్చే చుట్టాలండి వీళ్ళు, లేకపోతే మన ఇంటికి వచ్చే అతిథులా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడానికి? కాబట్టి ఎందుకు వచ్చారేనో, ఒక ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి అవసరమయ్యే ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో వీళ్ళు పాల్గొన్నారు. అరే, నేను చెప్తున్న నాయకుడు నెంబర్ 1, కాబట్టి మేము చెప్తున్న నాయకుడు అన్ని హామీలు నెరవేరుస్తాడు, మేము చెప్తున్న నాయకుడు అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాడు అని వాళ్ళ తరపున వీళ్ళ వకాల్తా పుచ్చుకుని వాదించడానికి వచ్చిన లాయర్లు అంటే వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా అవే వరకు ఎలా అయితే గెలిపించమని అడిగారో, గెలిపించిన నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని చెప్పే బాధ్యత కూడా వీళ్ళకి ఉంటుందా లేదా, అదే నేను అడిగేది. అర్థమైందండి మీకు? ఇప్పుడు చెప్పండి, నేను చెప్తుంది తప్ప ఒప్ప? ఏదైతే వాళ్ళ నాయకుడిని గెలిపించమని అడిగారో ఆ నాయకుడు ఇచ్చిన హామీలని, వాగ్దానాలు కూడా 100% నెరవేర్చే బాధ్యత కూడా వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళని కాదు, వైసీపీ పార్టీలో ప్రచారం చేసిన వాళ్ళైనా, లేదా టీడీపీలో పార్టీలో ప్రచారం చేసిన వాళ్ళైనా, జనసేన పార్టీలో ప్రచారం చేసిన వాళ్ళైనా, ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఈ హామీలన్నీ నెరవేర్చే బాధ్యత వాళ్ళకి తీసుకోవాలా వద్దా? వీళ్ళు ఎప్పుడు ఎక్కడ అండి ఓట్లు మాత్రమే అడుగుతారా? గెలిచాక ఇంకా ఇక్కడ ప్రజలతో సంబంధం ఉండదా? నేను అడిగేదండి. కాబట్టి మీ అమూల్య అభిప్రాయం తెలియజేయండి. వాళ్ళు ఇచ్చిన హామీలకు మేము గ్యారంటీ అన్నారు కదా, మరి ఆ గ్యారంటీ ఇచ్చిన వీళ్ళు లేరు, అసలు ఎక్కడికి పోయారు? అంటే జనాల అమాయకులనా? మా వాడు నుంచున్నాడు, మా ఓడికి ఓట్లేసేయండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతే వాడు చెప్పిన మాట ప్రకారంగా ఓట్లేసేస్తాక జనాల అమాయకులనా, గొర్రెలనా? కాబట్టి ఓట్లు మాత్రమే కావాలా? ప్రజల కష్టాలతో వీళ్ళకి పని ఉండదా? కాబట్టి ఏదో పిక్నిక్ వచ్చినట్టు, లేదా హనీమూన్కి వచ్చినట్టు, లేదా జాతరకు వచ్చినట్టు, ఏదో సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాగా, సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దుల్లాగా వచ్చి ఏదో ప్రజల ముందు ఏదో 4-5 డ్యాన్సులు వేసి ఏంటి పని అయిపోగానే వెళ్ళిపోయే వత్తాదిలా వీళ్ళు తెలియగడుతున్నా. అంటే అలా నమ్మించి వెళ్ళిపోతారన్నమాట వీళ్ళు. కాబట్టి చెప్పినవి చేయాలని నాయకులతో కాకుండా వీళ్ళతో కూడా ఏదైతే ఒక బాండ్ పేపర్ లాంటి, మీ నాయకుడికి ఓట్లేమని అడుగుతున్నా కదా, ఇప్పుడు అడిగేసి నువ్వు పారిపోతావు, మళ్ళీ పారిపోయి మళ్ళీ రావు. ఎవరైతే చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, లేదా వరుణ్ తేజ్ కానీ, లేదా సుధీర్ కానీ, గెటప్ సీన్ కానీ, హైపర్ ఆది కానీ, వీళ్ళు ఎవరినైనా సరే వీళ్ళతోటి కొన్ని బాండ్ పేపర్లు రాయించుకోవాలి. వీళ్ళనే కాదు, ఏ రాష్ట్రంలో ఏదో చుట్టపుచ్చుపుగా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు చూసారా, వాళ్ళందరి చేత రాయించాలంటాను నేను బాండ్లు. ఎందుకంటే నీ నాయకుడు కనుక ఇచ్చిన హామీలు వాగ్దానం నెరవేర్చబోతే కనుక దానికి పూచీకత్తు నువ్వే, దానికి రెస్పాన్సిబిలిటీ పర్సన్ నువ్వే అని చెప్పి రాయించుకుని
వాళ్ళు చేయకపోతే కనుక, వాళ్ళు ఎవరైతే ఓట్లు అడిగారో వాళ్ళ నాయకులు చేయకపోతే కనుక వాళ్ళ నాయకులను పక్కన పెట్టి వీళ్ళ కాళ్ళ పట్టుకుని లాక్కొచ్చి అడగాలి, ఎరా ఆ ఏళ్ళ నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చావు, మా ఇంటికి వచ్చి మీ నాయకుడి తరపున నువ్వు ఓటు అడిగావు కాబట్టి ఓటేయండి, మా నాయకుడు మంచి చేస్తాడు, ఓటేయండి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు, ఓటేయండి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు అని అడిగావు కదా. అని అడిగిన నువ్వు అప్పుడు ఓట్లేమని అడిగి అలా వెళ్ళిపోతే ఎలాగా? 5 సంవత్సరాలు అక్కడెక్కడ తొంగుండే ఎలాగా? కాబట్టి రావాలి కదా, వచ్చి వాడు చేస్తున్నాడా లేదా, హామీలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారా లేదా అని చూడాలి కదా. మేము చచ్చినా సరే బతికినా సరే పట్టించుకోకపోతే ఎలాగా? ఎందుకని మనం కావాలని మేము నించోబెట్టాం, మీరు కూడా చెప్పారని మేము ఓట్లేసాం కాబట్టి దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి కదా అని కాలర్ పట్టుకుని తీసుకొచ్చి ఏదైతే ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి అడగాల్సిన బాధ్యత ఉండాలండి. నిజంగా అలా జరగాలి ఒకసారి. ఎవరో కూడా ఎవరి తరపున ఒకళ్ళు తప్పించుకోడు అప్పటిక. అదండి. కాబట్టి నాయకులు హామీలు నెరవేర్చకపోతే నేను ఏదైతే చెప్పానో అలాగా వీళ్ళ చేత కూడా కొన్ని బాండ్ పేపర్లు లాంటివి లాయించుకోవాలి. నాయకులు పక్కన పెట్టేయండి, అసలు నాయకులు పక్కన పెట్టండి. నాయకులు తరపున ఒక్కళ్ళు తప్పించుకుంటారు కదా, అసలు మైకులు భద్రపడతారు ఇంకా ఆ 10 రోజులను. కాబట్టి ఈ 5 ఏళ్లలో మళ్ళీ వాళ్ళు కనపడరు. ఇప్పుడు ఏమైనా కనపడుతున్నారా? వాళ్ళు కనపడితే కనుక నేను అడిగిన ప్రశ్నల సమాధానాలు ఏంటనేది ఆ ప్రశ్నలే వాళ్ళని అడగండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి, అలాగే మరి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి కుదిరితే, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.